హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దాం. అదేంటంటే క్యాలీఫ్లవర్ ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మంచి క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకుని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల్లా అంటే పువ్వుల్లాగా చక్కగా ఇలా చేసుకుని ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గిన్నెలో వేసుకుని ఒక చెంచాడు ఉప్పు వేసి అందులో వేసుకుని బాగా కడుక్కుని ఓ 10 నిమిషాలు అయిన తర్వాత తీసి చక్కగా ఆరబెట్టుకోండి. ఒక 2-3 గంటలు ఆరబెట్టుకుంటే బాగుంటుంది. చక్కగా నిలవ ఉంటుంది ఒక 15 రోజులు హాయిగా డౌట్ లేకుండా అనమాట. అందువల్ల చక్కగా ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నూనె ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ మొత్తం వేగాలి కదా, అందువల్ల నూనె కొంచెం ఎక్కువే. నేను ఇక్కడ పప్పు నూనె వాడుతున్నా. అది పప్పు నూనె మంచిది, ఆరోగ్యానికి మంచిది, రుచికి మంచిది అనమాట. పప్పు నూనె ఒక 1/4 కేజీ పప్పు నూనె పోసారనమాట. ముక్కలు అలా వేగుతూ ఉంటే ఈలోపు మనం ఒక గుంట కొట్టుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఒక చెంచాడు మెంతులు, ఒక 2 చెంచాలు ఆవాలు చక్కగా నూనె లేకుండా అలా డ్రై ఫ్రై అనమాట. అలాగ చక్కగా వేయించుకోండి. మాడకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ముక్కలు ఉన్నాయి కదా, క్యాలీఫ్లవర్ ముక్కలు చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కింద కలిపి పెడుతూ ఉండండి 2-3 నిమిషాలకు ఒకసారి. లేదంటే అడుగువేమో వేగిపోతాయి, పై వేగవన్నమాట. ఈలోపు ఏమేం కావాలో చూద్దాం. మనకి సుమారుగా నేను ఒక 50 గ్రాముల కారం, కొద్దిగా తక్కువ ఉప్పు తీసుకున్నా. ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా చక్కగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మళ్ళీ అలా కలిపి పెట్టుకుంటూ ఉండండి. చక్కగా దోరగా వేగేంత వరకు, మాడకుండా చక్కగా అలాగనమాట. ఈలోపు ఏం చేస్తారంటే వేగుతూ ఉంటే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాలు, అవి చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. చూసారా, చక్కగా ఇలాగనమాట పొడి కొట్టేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు క్యాలీఫ్లవర్ ముక్కలు ఎందాక వచ్చే చూద్దాం. చూసారా, చక్కగా 50-60% వేగిపోయినాయి. చూసారా, చక్కగా అలా కలిపి పెడుతుండండి. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోండి. ఏం చేస్తారంటే ఇప్పుడు పచ్చడి తిరగమూత పెట్టుకుందాం. మనం ఎలాగో చూడండి. తిరగమూత తాలింపు గింజలు తెలిసిందే కదా మనకి. ఓ 2-3 చెంచాలు పచ్చెనగపప్పు, ఓ చెంచాడు చాయ్ మినపప్పు, ఓ చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర వేసి చక్కగా వేగేంత వరకు అటు ఇటు చక్కగా కలపండి. చక్కగా ఓ 4 ఎండుమిరపకాయ తుంపులు, మనం ముక్కలు చేసి పెట్టున్నాం కదా ఏది వెల్లుల్లిపాయ, ఆ వెల్లుల్లిపాయ ముక్కలన్నీ వేసేసి ఒక పావు చెంచాడు ఇంగు కూడా వేయండి. వేసి చక్కగా అటు ఇటు కలుపుకోండి. బాగా మాడకుండా చక్కగా వేగాం దోరగా. చూసారా, తీసేయండి. ఇప్పుడు వేగిపోయినాయి. తీసేసి పక్కన చల్లారబెట్టుకోండి. ఇది తాలింపు చల్లారిపోయింది అన్న తర్వాత ఏం చేస్తారంటే మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో వేసేయండి. వేసేసి బాగా కలపండి. చక్కగా నూనె, తాలింపు ఈ ముక్కలన్నీ చక్కగా పట్టేట్టుగా. ఓ పావు చెంచాడు పసుపు కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా కలపండి. పసుపు కూడా బాగా పట్టేటట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం కారం పెట్టుకున్నాం కదా 50 గ్రాములు కారం వేసేయండి. కారం వేసేసి కారంతో పాటు ఉప్పు కూడా వేసేయండి. మొత్తం మనం పెట్టుకున్నాం కదా కొంచెం తక్కువగా, అంటే సుమారుగా 40-45 గ్రాములు ఉప్పు పెట్టుకోండి చాలు. బాగా కలిపెట్టండి. చక్కగా ఉప్పు కారం పట్టేట్టు. చూసారా, చక్కగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం గుండ కొట్టి పెట్టుకున్నాం కదా ఏది ఆవాలు, మెంతులు, ఆ పొడి కూడా వేసేయండి. మొత్తం వేసేసి ఇప్పుడు ఒక 3 మంచి నిమ్మకాయలు తీసుకోండి. చక్కగా ఇలా పిండి పెట్టుకోండి. రసం పక్కన గింజలన్నీ తీసేయండి. ఆ రసం కూడా మొత్తం పోసేయండి. పోసేసి బాగా కలపండి. చక్కగా అయిపోయింది. చూసారా, అద్భుతమైన క్యాలీఫ్లవర్ ఆవకాయ. ఈజీగా 15-20 రోజులు నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చేసుకోండి. ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.